డాక్టర్ గారు స్పైన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ చూస్తున్నాం. L1, L2, L3 అంటున్నారు. T1, T2, T3 అంటున్నారు. S1, S2 అంటున్నారు. ఇలా దాదాపు C1, C2 ఇలా అంటున్నారు. అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయండి స్పైన్‌కి సంబంధించి మనం ఎలాంటి సమస్యలను గుర్తిస్తున్నాం టోటల్‌గా? స్పైన్ అంటే ఫ్రమ్ ద నెక్ ఉంటే సర్వైకల్ C1, C2 అండ్ కింది భాగాకే L1, L2, L5 చెప్తారు బ్యాక్‌కే. సో హోల్ స్పైన్‌కి మీన్స్ నౌడేస్ అన్ని జనాలు టేబుల్ మీదే కూర్చుంటి కంప్యూటర్‌లో జాబ్ చేస్తారు. కంప్యూటర్ జాబ్ చేస్తే ఈ బ్యాక్ మసిల్‌కి స్ట్రెస్ అవుతుంది. So when we go to gym, we only do exercises for hands and legs. We look at the 4 packs, 6 packs, but back muscles ke we don't give stress, means attention. So neck and back pain janita problem takwa cheyali ante back muscles ke strengthen cheyali. For that every day some surya namaskara laga cheste back muscles strengthen avutundi. జస్ట్ లైక్ అంటే యోగా టైప్ ఆఫ్ Yes, yes. Then back muscle strengthen అయితే దెన్ ఈ ఎవ్రీడే ప్రాబ్లమ్ ఆఫ్ నెక్ అండ్ బ్యాక్ పెయిన్ సిగ్నిఫికెంట్లీ తగ్గిపోతుంది. చాలా వరకు యోగా టీచర్స్ ఇటువంటి పెయిన్స్ ఉండేటప్పుడు మీరు చెయ్యొద్దనేది ఒక కాషన్ అయితే చెప్తా ఉంటారు. అంటే ముందు నుంచి చేయాలంటారు మీరు. డైలీ చేస్తే పెయిన్ రాదు. అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ ఎక్సర్సైజ్ చేయొద్దు. బట్ ట్రీట్మెంట్ తర్వాత పెయిన్ రిలీఫ్ టైంలో యోగా చేస్తే మళ్ళీ మళ్ళీ పెయిన్ రాదు. డాక్టర్ గారు తర్వాత ఈ పక్షవాతం అంటే పారాలిసిస్ కోసం మనం వింటుంటాం. అంటే దీనికి ప్రధాన కారణం ఏంటండి? చాలా వరకు పక్షపాతం 90% ఇది బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్ అండ్ హార్ట్ డిసీజ్లో వస్తుంది. అండ్ 10% బ్రెయిన్ క్యాన్సర్తో పక్షపాతం వస్తుంది. ఆర్ బ్రెయిన్లో కొద్దిగా రక్తనాళిలో తేడా ఉంటే ఒక టైం రక్తనాళి తేడా ఉంటే వీక్ వెసల్స్ ఉంటుంది. వీక్ వెసల్స్కి అదే యాన్యూరిజం చెప్తారు, లేదంటే ఆర్టీరియోవెనస్ మాల్ఫార్మేషన్ ఏవిఎం చెప్తారు. అది సడన్లీ బర్స్ట్ అయిపోతుంది. బర్స్ట్ అయితే కూడా పక్షపాతి అవుతుంది. సో ఈ ట్యూమర్ జనిత స్ట్రోక్ అయితే అదికి ఇమీడియట్లీ ఆపరేషన్ చేయాలి. లేదంటే యాన్యూరిజం లేదంటే ఏవిఎం ఉంటే ఆ కోసం ఐదర్ సర్జరీ ఉంది, లేదంటే ఈ కాయిలింగ్ ట్రీట్మెంట్ కూడా స్టెంటింగ్ ద్వారా కూడా ట్రీట్మెంట్ చేయవచ్చు.